హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలైన పండగ వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం కళ్లారా చూస్తున్నాం. సంక్రాంతి అంటేనే సినిమాలు. ఆ సినిమాల్లో కూడా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకునే సినిమాలు వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ని పట్టుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పుడు థియేటర్ల దగ్గర సృష్టిస్తున్న ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినిమా రిలీజ్కి ముందు ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. కానీ సినిమా రిలీజైన మొదటి షో నుండే ఆ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సినిమా సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల గురించి, టికెట్ బుకింగ్స్లో జరుగుతున్న మాయాజాలం గురించి, మరియు బాక్సాఫీస్ దగ్గర నమోదవుతున్న ఊహకందని నంబర్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మనం థియేటర్ల దగ్గర కనిపిస్తున్న దృశ్యాల గురించి మాట్లాడుకోవాలి. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా అంటే ఫస్ట్ డే కాలేజ్ యూత్, మాస్ ఆడియన్స్ ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఈ సినిమాకి సీన్ పూర్తిగా డిఫరెంట్గా ఉంది. థియేటర్ల దగ్గర ఫ్యామిలీలు, పిల్లలు, పెద్దవాళ్లు ట్రాక్టర్లు కట్టుకుని మరీ వస్తున్నారు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అసలు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో వచ్చిన సినిమాకి ఈ రేంజ్ మాస్ రెస్పాన్స్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. క్లాస్ సినిమాకి మాస్ ఓపెనింగ్స్ రావడమంటే అది కేవలం మెగాస్టార్ ఇమేజ్ వల్లే సాధ్యమని ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ విషయం చూస్తే బుక్ మై షో సర్వర్లు షేక్ అయిపోయాయని చెప్పాలి. రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే, అంటే ఒక్కరోజులోనే ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 4,88,000 టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే దాదాపుగా 5 లక్షల టికెట్లన్నమాట. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఒక రీజనల్ సినిమాకి, అది కూడా పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ లేకుండా కేవలం తెలుగు వర్షన్లోనే ఈ స్థాయిలో టికెట్లు తెగడం అనేది ఒక సంచలనం. మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఇది వీకెండ్ కాదు, సోమవారం నాడు జరిగిన బుకింగ్స్. వర్కింగ్ డే రోజున జనం ఆఫీసులకు, పనులకు సెలవు పెట్టి మరీ సినిమాకి వెళ్తున్నారంటే మెగాస్టార్ మీద ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతి గంటకు వేల సంఖ్యలో టికెట్లు బుక్ అవుతుంటే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవడంలో ఆశ్చర్యం లేదు. వసూళ్ల విషయానికొస్తే చాలామంది అంచనాలను తలకిందులు చేస్తూ మెగాస్టార్ తన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ని నమోదు చేశారు. అఫీషియల్గా మరియు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 84 కోట్లు ఒక్కరోజులో, అది కూడా పండగ సెలవులు ఇంకా పూర్తిగా మొదలవ్వక ముందే ఈ రేంజ్ నంబర్ వచ్చిందంటే ఇక అసలైన పండగ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. వాల్తేరు వీరయ్య సినిమాతోనే బాక్సాఫీస్ని షేక్ చేసిన చిరంజీవి గారు ఇప్పుడు ఈ సినిమాతో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. కంటెంట్ బాగుంటే, అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ లిమిట్స్ అనేవి ఉండవు అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. నిజానికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఒక చిన్న చర్చ నడిచింది. సంక్రాంతి రేస్లో సినిమాను సోమవారం రిలీజ్ చేయడమేంటి? మామూలుగా అయితే శుక్రవారం లేదా పండగ రోజు రిలీజ్ చేస్తారు కదా, సోమవారం రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ వస్తాయా అని చాలామంది అనుమానపడ్డారు. ఎందుకంటే సోమవారం అంటే అందరికీ పనులుంటాయి, స్కూల్స్ ఉంటాయి. కానీ ఆ సెంటిమెంట్లను, ఆ డౌట్స్ని చిరంజీవి గారు తన స్టార్డంతో కొట్టిపారేశారు. సోమవారం రిలీజ్ అయినా సరే అది మెగాస్టార్ సినిమా అయితే అది సెలవు దినంతో సమానం అని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. రిలీజ్ టైమింగ్ విషయంలో నిర్మాతలు తీసుకున్న రిస్క్ ఇప్పుడు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తోంది. సోమవారం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మంగళవారం నుండే బుకింగ్స్ డబుల్ అయ్యాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సముద్రం దాటి అమెరికాలో కూడా మెగామేనియా పీక్స్లో ఉంది. ఓవర్సీస్ ఆడియన్స్ అంటేనే క్లాస్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ కోరేవారు. వాళ్లకి అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు వింటేజ్ స్టైల్ పిచ్చటిచ్చగా నచ్చేసింది. అందుకే అక్కడ ప్రీమియర్స్తోనే రికార్డులు మొదలయ్యాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే $1.7 మిలియన్ మార్క్ని క్రాస్ చేసేసింది. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 14 కోట్ల పైమాటే. చాలా త్వరలోనే, అంటే బహుశా ఈ వీడియో మీరు చూసే సమయానికి $2 మిలియన్ క్లబ్లోకి ఈ సినిమా చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చిరంజీవి గారి కెరియర్లోనే ఓవర్సీస్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్స్గా ఈ సినిమా నిలవబోతోంది. అక్కడున్న తెలుగు ఎన్ఆర్ఐలు ఫ్యామిలీలతో కలిసి వెళ్లి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సక్సెస్కి ప్రధాన కారణం ఖచ్చితంగా ఆడియన్స్ పల్స్ని పట్టుకోవడమే. సంక్రాంతికి జనం ఏం కోరుకుంటారు? హెవీ యాక్షన్, రక్తం, హింస కాకుండా కాసేపు హాయిగా నవ్వుకుని కళ్లలో నీళ్లు తిరిగే చిన్న ఎమోషన్ చూసి ఇంటికి వెళ్లేటప్పుడు ఒక మంచి ఫీలింగ్తో వెళ్లాలి అనుకుంటారు. మన శంకర వరప్రసాద్ గారు సరిగ్గా అదే చేసింది. అందుకే రివ్యూలు, రేటింగ్స్లతో సంబంధం లేకుండా ఫ్యామిలీస్ క్యూ కడుతున్నారు. రేపటి నుండి అసలైన జాతర మొదలవుతోంది. భోగి, సంక్రాంతి, కనుమ వరుసగా 3 రోజులు పబ్లిక్ హాలిడేస్. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు హౌస్ఫుల్ అయిపోయాయి. టికెట్లు దొరకడం గగనంగా మారింది. సోమవారమే 84 కోట్లు కొడితే పండగ రోజుల్లో ఈ నంబర్ 100 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. లాంగ్ రన్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అనిల్ రావిపూడి తన కెరియర్లో మరో బిగ్గెస్ట్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం నడుస్తోంది మెగాస్టార్ హవ మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో, ఇంకెన్ని కొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తుందో మనం వేచి చూడాలి. మరి మీలో ఎంతమందికి ఈ సినిమా టికెట్లు దొరికాయి? సినిమా చూసిన వాళ్లు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ బాక్సాఫీస్ రిపోర్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.